హాయ్ అండి. ఈరోజైతే ఎండు రొయ్యలు ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే మసాలాలు తక్కువతో. ఇప్పుడైతే ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక 3 స్పూన్లంతా ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు కొంచెం చిటపటలాడించి పచ్చిమిర్చి కూడా వేసుకొని, అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని, కొంచెం కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసా. ఇవన్నీ బాగా రోస్ట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండు రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టుకుని ఎండు రొయ్యలు వేసుకొని, ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇవి బాగా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడైతే సాల్ట్, పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసాను. కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసా. కొంచెం ఒక చిటికెడు చింతపండు తీసుకొని ఇది కొంచెం వాటర్లో నానబెట్టి 2 నిమిషాలు వేసేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది. అంతేనండి. చెక్క, లవంగాలు, ధనియాలతో పొడి పట్టి పెట్టుకుంటాను నేను. 1 స్పూన్ వేసేసాను. ఇప్పుడైతే మసాలాలు చాలా తక్కువ వేస్తాను. కొత్తిమీర కూడా వేసుకొని అంతేనండి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.